మాట్లాడడం ప్రారంభిస్తే, మినిస్టర్లు గిట్ట మాట్లాడడం ప్రారంభిస్తే వీళ్ళు తట్టుకోరు. కానీ మేం ప్రొవోకింగ్ మెంటాలిటీ కాదు, రెచ్చగొట్టే విధంగా మేము ఎప్పుడు కూడా పోవట్లేదు. ఇది గమనించాలా. అరే 10 సంవత్సరాలు మీరు ఏం చేసిర్రా భయ్? మీ ఇష్ట రాజ్యంగా ప్రవర్తించిండ్రు. నేను ఎక్కడ సిరిసిల్లాకెళ్ళి వస్తా ఫస్ట్. ఇలా రైతులకు మీద ప్రేమ ఉల్కబోస్తున్నారు. ఎక్కడ ప్రేమ రా భయ్? ఆయన ప్రాజెక్ట్ కు ఒక రైతన్నలు జాగియకపోతే రైతులకు ఆత్కాడు వేసిన ఘనత మీకు దక్కింది. కేటీఆర్ ఆత్కడేసి తీసుకపోయినారు. వాస్తవమా కాదా? మీడియా సోదరులను అడుగుతున్నా. ఆత్కడి వేసి తీసుకపోయినారు రైతులను. అదే సిరిసిల్లాలో దళితులను మేరల్ ఇన్సిడెంట్ మీరు ఒకసారి రికలెక్ట్ చేసుకోవాలా. అంటే ఇది గుండాయిజం కాదా? అరే మంత్రి ఉన్నావు, పిలిచి కూర్చునబెట్టి అమికబుల్ గా మాట్లాడొచ్చు. మంత్రి హోదాలా లోపటేసి పొట్టు కొట్టించినావు. లేచే పరిస్థితి లేవురా భయ్. ఇంకా కూడా లేస్తలేరు. బ్యాక్ పెయిన్ ఒకరికి, నడిచే పరిస్థితి లేదు. ఆయన ఒక తీన్మార్ మల్లన్న ఒక్కరు హైలైట్ చేస్తా ఉండే. ఆ రోజు ఎక్కడన్నా కాంగ్రెస్ మొత్తం బయటకు వస్తే ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కడోళ్ళక్కడ నిర్బంధం చేయడం. మరి అదే నిర్బంధం ఏం చేస్తే మీరు బయటకు వస్తారా భయ్? వస్తారా బయటకు మీరు? ఇవి 2 ఇన్సిడెంట్లు. కేటీఆర్ మొన్న అమెరికాకి వెళ్ళి రాగానే జోష్కి వస్తున్నాడు. ఎట్లొస్తున్నట్టు వచ్చేస్తుంది మా ప్రభుత్వం అని. ఆ జోష్ రాకరా భయ్. 5 ఏళ్ల కుప్పా చేసి పడేస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఉండకుండా చేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఉన్నోళ్ళు కూడా, నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆ పార్టీలు ఉన్న కూడా మనోళ్లే. ఎలాగో రేపు మన దాంట్లోకి వచ్చేటోళ్ళు. వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టకండి. వాళ్ళు మన సోదరులు. ఎందుకంటే వీళ్ళు రెచ్చగొడతారు. మళ్ళీ కూడా రెచ్చగొట్టి వాడుతుంది. వీడున్న నాయకులు అందరినీ రెచ్చగొట్టి వాడుతున్నారు. ఇక్కడ నర్సారెడ్డిని గాని ఎవరిని గాని. అరికెపూరి గాంధీ గురించి చెప్పాలంటే ఆయన నాకు మంచి స్నేహితుడు. 2004 అతను మాండవ వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకుపోయి పర్సనల్ గా నాకు టికెట్ ఇప్పించింది. పార్టీలకు అతీతంగా డెఫినెట్లీ నా సపోర్ట్ గాంధీకి ఉంటుంది ఎప్పుడు కూడా. యాజ్ అ ఫ్రెండ్ గా నేను ఏదైనా కూడా ఆయన కోసం డెఫినెట్ గా ప్రొటెక్ట్ చేస్తాను. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో అతన్ని తీసుకున్నప్పుడు కొందరు ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకోలేదు. ప్రతి ఎమ్మెల్యే 10 కోట్ల రూపాయలు ఇచ్చి కొన్న ఆనవాయితీ టీఆర్ఎస్ పార్టీకి ఉంది. సిస్టమ్ నోరు పాడు చేసిండ్రు. ఆయన కాంగ్రెస్ నోరు కుప్ప చేసిండ్రు. ఇవాళంటాడు పార్టీ మారుడు నాకు ఇష్టం ఉండేటువంటి వాళ్ళు అని చెప్పి కేటీఆర్ మాట్లాడతాడు. ఏం మాట్లాడతావు ఆయన? అంటే ఎంత చెవులో పువ్వు కనబడుతున్నామా? అటు నువ్వేం చెప్తాది ఇంతందుకు? ప్రజలు చాలా హుషారున్నారు. ఆ మ్యాండేట్ ఇచ్చిండ్రు, వీళ్ళని పంపించిర్రు రాబాయి. పంపించడానికి ఎందుకు ఆగురు? 5 ఏళ్లు ఎందుకు ఉరుకులాడుతున్నారు? మీరు 10 సంవత్సరాలు ఇగో డబుల్ బెడ్రూమ్ అని ఇప్పటికీ మొత్తం పెన్షన్ చేయలేదు. మీరు పెద్ద నరుకుతున్నారేంది? 15th కు చేస్తామన్నారు. 100% ఇంప్లిమెంట్ చేసినాం. కొన్ని గైడ్ లైన్స్ ప్రకారం కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఎట్లా పడితే అట్లా ఇచ్చేయమంటావా? రేపు మళ్ళా దాన్ని మీరే పాయింట్అవుట్ చేస్తారు. ఇగో ఈయనకిచ్చిరు ఆయనకిచ్చిరని కొంతమందికి ఆధార్ కార్డు చక్కలేదు. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అవిటి కూడా మేము మొన్న సిద్దిపేట పోయినప్పుడు చెప్పినాం. మీరు రండి తప్పకుండా ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేస్తూనే ఉన్నారు. నిన్న రాజిరెడ్డి అని చెప్పి నా దగ్గరికి ఆఫీస్కి వచ్చినాను. మొన్న పూజల హరికృష్ణ కొంతమంది సార్ట్అవుట్ చేసిండు. ఆఫీస్లో కూర్చుంటున్నావా లేదా? నిన్న మొన్న ఎంతమంది కలిసినాను? ఎవరు కలిసినా కూడా సార్ట్అవుట్ చేస్తామని చెప్పినాం. మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు రా భయ్? నువ్వు నీకు దమ్ముంటే రాజీనామా చేయి, లేకపోతే నా చేత కాదు తప్పైందని చెప్పలేసుకో. రెచ్చిపోతున్నావు ఎందుకు రా భయ్ నువ్వు? ఆయన కూడా మాకు మాట్లాడరాదు అనుకుంటున్నావు. ఇది గమనించి ఇది దృష్టిలో పెట్టుకుని ఎవరు రెచ్చగొట్టినా గోమారంలైనా ఏమైనా హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని మాజీ గౌరవ ముఖ్యమంత్రిని తిరగనీయకూడదు. అది మా సత్తా చూపిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మా రేవంత్ అన్న చెప్పినా కూడా మేము వినే పరిస్థితి ఉండదు. ఆ టైం వస్తే ఒక్కసారి ఆ హీల్డ్ పాయింట్ దాటితే యువనయ్యకు కూడా అయినామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దేనికైనా లిమిటేషన్స్ ఉంటాయని పదే చెప్తా ఉన్నా.